ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. ఏంద్రా ఇంత సన్నగా ఉన్నది చూడండి. అసలు ఐఫోన్ ఎయిర్ భలే ఉందో లుక్ అసలు. హై ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శివ. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొందాం అని చెప్పేసి వెళ్తున్నా. కువైట్లో ఐఫోన్ రేట్లు ఎలా ఉన్నాయి, ముందున్న ప్రీవియస్ ఐఫోన్లు అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐఫోన్ రేట్లు ఇక్కడికి ఇండియాకి కంపేర్ చేస్తే ఎంత డబ్బులు అవుతాయి ఏంటని చెప్పేసి మీకు క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తా. వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియోలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ ఏంటో మీకు తెలియాలంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసేదానికి ట్రై చేయండి. సో ఎండ్లోపు మీకు ఆ క్వశ్చన్ అయితే దొరుకుతుంది. ఆ క్వశ్చన్కి మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి నేనైతే డెసిషన్ తీసుకుంటాను అనమాట. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువైపోయినారు ఇండియాలో కానీ ఇక్కడ కానీ. సో ఎవరైనా ఇలా ఐఫోన్లు కొనాలి అనుకుంటే ఇండియాలో కొనేదానికన్నా ఇక్కడ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైనా కొని పంపించుకునేదానికి ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళకి రేట్లు అనేవి తెలిస్తే అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తాను, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి. కొత్తగా వచ్చే వాళ్ళకి, కొత్త ఇన్ఫ్లుయెన్సర్లకి మనం సపోర్ట్ చేయాలి అండ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా కంటెంట్ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. సో ప్లీజ్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఐఫోన్లు కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు బడ్జెట్ తక్కువతోనే స్టార్ట్ చేయాలి. మనం ఎక్కువ డబ్బులు పెట్టేసి కెమెరాలు కొని వీటిని కొని చేయాల్సిన అవసరం లే. మన దగ్గర ఉన్నదాంతోనే స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు అది యూజ్ అవుతుంది అండ్ పక్కా సక్సెస్ వస్తుంది. 360 మాల్కి అయితే వచ్చేసా, చాలా బాగుంటుంది. లోపల ఎక్సైట్ ఉందన్నమాట. అక్కడికి వెళ్దాము, రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది గ్రౌండ్ ఫ్లోరు, షాపులు అవన్నీ అనమాట. మనం వెళ్ళాల్సింది కిందకి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి హోటల్స్ ఉంటాయి, మంచి మంచి బ్రాండెడ్ షాపులు ఉంటాయి, బట్టల షాపులు, ఇంకా లగేజ్ బ్యాగ్ షాపులు, రకరకాలవి ఉంటాయి అన్నమాట. మనకు కనిపించే హైపర్ మార్కెట్ వచ్చేసి చాలా పెద్దది. రేట్లు కూడా చాలా ఆఫర్లో పెట్టుంటారు అనమాట, చాలా తక్కువ దొరుకుతాయి. వెళ్తున్నా ఎక్సైట్. చూడండి ఐఫోన్లు వరుసగా ఇక్కడ ఉన్నాయి. ఐఫోన్ 16e, 16, 17, ఐఫోన్ ఎయిర్ ఇది, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్, మొత్తం అన్నీ వరుసగా ఉన్నాయి. మీకు ఒక్కొక్క దానికి రేట్లు చూపిస్తా వచ్చా చూడండి. ఐఫోన్ 16e ఇది మోడల్లో ఉంది చూడండి. దాని రేట్ వచ్చేసి 128GB, 167, 167 ఇంటూ ఈరోజు రేట్ వచ్చేసి 297 ఉంది. 49,000. ఓకే, 49,600. అదే మనం 256 తీసుకోవాలంటే దాని రేట్ వచ్చేసి 259 ఉంది ఇంటూ 297, 76,000 పడుతుంది. అదే 512GB తీసుకోవాలంటే 329 దినార్లు ఉంది, అంటే 330 దినార్లు. 330 ఇంటూ 297 రూపాయలు, 98,000, అంటే ₹1,00,000 పడుతుంది 256GB తీసుకోవాలంటే. ఓకేనా. ఐఫోన్ 16e ఇది వచ్చేసి ఐఫోన్ 16 ప్రో కాదు, ఐఫోన్ 16 మాత్రమే చూసుకోవచ్చు. ఓకే, ఐఫోన్ 16 వచ్చేసి 128GB మాత్రమే ఉంది ఇక్కడ. 209.9 అంటే 210 అనుకోండి. 210 ఇంటూ 297 రూపాయలు, 62,300 పడుతుంది అనమాట. ఇది వచ్చేసి ఐఫోన్ 17, జస్ట్ 17, ఐఫోన్ 17. ఓకే, ఐఫోన్ 17లో ఇక్కడ 256GB అండ్ 512GB ఈ రెండే అయితే అవైలబుల్లో ఉన్నాయి. టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి 279 దినాలు, అంటే 280 ఇంటూ 297, 83,160 రూపాయలు పడుతుంది. అదే 512GB వచ్చేసి 369 దినాలు, అంటే 370 దినాలు, 370 ఇంటూ 397 చూడండి, 1,09,000 రూపాయలు పడుతుంది. ఏంద్రా ఇంత సన్నగా ఉన్నది చూడండి. అసలు ఐఫోన్ ఎయిర్ భలే ఉందో లుక్ అసలు. చేతిలో పట్టుకుంటే సూపర్. దీంట్లో వచ్చేసి 256GB ఉంది, 512GB ఉంది అండ్ 1TB ఉంది. 128GB అయితే లేదు. సో ఒకవేళ 256 కొనాలనుకుంటే, 256 తీసుకోవాలనుకుంటే 337 దినాలు ఉంది, అంటే 338 ఇంటూ 297 రూపాయలు, 1,03,000 రూపాయలు పడుతుంది. సో అదే 512GB కొనాలనుకుంటే 512GB వచ్చేసి 438 దినాలు పడుతుంది. 438 ఇంటూ 297, 1,30,000 రూపాయలు పడుతుంది. అంటే 256కి 512GBకి 100 దినాలు పెరిగిందనమాట. సో దీనికి వచ్చి 1TB తీసుకోవాలనుకుంటే మాత్రం 510 దినార్లు,
ఇంటూ 297 1,51,000 1 TB తీసుకోవాలనుకుంటే నాకు తెలిసి 256 కన్నా 512 GB కన్నా 1 TB కొంచెం తక్కువ పడుతుంది అనమాట. చూడండి 1,50,000 రూపాయలే. అదే 256 తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు, 512 GB తీసుకోవాలంటే 30,000 పడుతుంది. సో ఇంకొక 20,000 ఎక్స్ట్రా వేసుకుంటే మనకి 1 TB వస్తుంది అనమాట. ఐఫోన్ ఎయిర్లోనే ఇది వైట్ కలరు, కొంచెం ఇది వచ్చేసి బ్లాక్. సో ఐఫోన్ 17 Pro ఇది మోడల్ బాగుంది చూడడానికి. 256 GB వచ్చేసి 365 దినాలు ఉంది. 365 ఇంటూ 397 1,08,400 రూపాయలు పడుతుంది. అదే 512 GB వచ్చేసి 452 దినాలు 453 ఇంటూ 297 1,34,500 అనుకోండి. 1,34,500 పడుతుంది 512 GB. అదే 1 TB వచ్చేసి మనకి 514 దినాలు అంటే 515 ఇంటూ 297 1,52,000 పడుతుంది. ఐఫోన్ ఎయిర్కి ఐఫోన్ 17 Proకి అంత డిఫరెన్స్ ఏం లేదు. సో రెండు కలిసి సేమ్ ఒకే రేట్లో ఉన్నాయి. ఐఫోన్ 17 Pro Max దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ 256 ఉంది అండ్ 512 GB ఉంది అండ్ 1 TB ఉంది, 2 TB ఉంది. 4 అయితే ఉన్నాయి, 128 అయితే లేదు. సో 256 GB వచ్చేసి 409 దినాలు అంటే 410 దినాలు ఉంది. 410 ఇంటూ 297 1,21,000 పడుతుంది 256 GB. అదే 512 GB వచ్చేసి 464 దినాలు 465 ఇంటూ 297 1,38,100 రూపాయలు పడుతుంది. సో అదే 1 TB అయితే 559 దినాలు 1 TB 560 ఇంటూ 297 1,66,300 పడుతుంది. అదే 2 TB వచ్చేసి 689 దినాలు ఉంది 690 ఇంటూ 297 చూడండి 2,04,000 రూపాయలు పడుతుంది. ఓకే 2,04,000 2 TB తీసుకోవాలనుకుంటే 2,04,000 చూడడానికి బాగుంది. దీన్ని కొందాం అనుకుంటున్నాను నేను మిమ్మల్ని అడుగుతానన్న క్వశ్చన్ అదే. ఐఫోన్ 17 Pro Max కొనొచ్చా లేదా అంటే ఈ సిరీస్ బాగుందా 16 సిరీస్ బాగుందా కామెంట్ చేయండి. సో మీరు చేసే కామెంట్ని బట్టి దానికి వచ్చే లైక్స్ని బట్టి ఏదైతే బాగుంది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని అయితే కొనుక్కున్నాము. అది ఐఫోన్ సిరీస్. ఇది వచ్చేసి సామ్సంగ్ S25 Ultra. సామ్సంగ్ S25 Ultra 5G. సో ఇది వచ్చేసి ముందు 456 దినాలు ఉంది, ఇప్పుడు 299 దినాలు అంటే 300 దినాలు. 512 GB స్టోరేజ్ 300 ఇంటూ 297 89,000 పడుతుంది. సో ఫోన్ క్లారిటీ కూడా బాగుంటుంది. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే వైర్ ఎంత క్లారిటీ కనిపిస్తుంది. హైపర్ మార్కెట్లో వచ్చి 56 GB ఇది S25 Ultra. సో దీని ప్రైస్ ఇక్కడ వచ్చేసి 414 దినాలు చూపిస్తుంది. 414 256 GB ఓన్లీ. 256 414 దినాలు అంటే చూడండి 1,22,000 చూపిస్తుంది. సో ఇక్కడికి అక్కడికి ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంది. నేను వచ్చేసి మా మేడం చెప్పిన పని కూడా టైప్ చేసేసిన. కోవిడ్లో ఐఫోన్ 17 Pro Max 1 TB వచ్చేసి మనకి 560 దినాలు పడుతుంది. సో 297 రూపాయలతో మనం కంపేర్ చేస్తే 1,66,000 రూపాయల పైన పడుతుంది అనమాట. ఇదే ఐఫోన్ 17 Pro Max 1 TB ఇండియాలో కొనాలంటే 1,89,000 పడుతుంది. చూడండి కనిపిస్తుందా? చూడండి 1,89,900 అంటే 1,90,000 రూపాయలు పడుతుంది. ఇక్కడ వచ్చేసి 1,66,000 పడుతుంది. ఇండియాలో వచ్చేసి 1,90,000 పడుతుంది. అంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ వచ్చేసి దాదాపు 24,000 రూపాయలు చూపిస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ బ్లాగర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఐఫోన్లు అయితే ఎక్కువ యూస్ చేస్తుంటారు. కెమెరా కొనేదానికన్నా ఐఫోన్ కొంటే మనం క్యారీ చేయొచ్చు అండ్ మంచిగా వీడియోస్ క్లారిటీ వస్తాయి.
నేను వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే ఫోన్ వచ్చేసి ఐఫోన్ 15 Pro అనమాట. నేను ఇప్పుడు యూస్ చేసే ఫోను. దీన్ని నేను కొత్తది కాదు, సెకండ్ హ్యాండ్లో కొన్నా 250 దినార్లు పెట్టి 6 నెలల ముందు. అంటే నేను ఇండియాకి వెళ్ళక ముందు. అంతకుముందు నా దగ్గర 14 Pro ఉండేది. ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేసి 15 Pro తీసుకున్నా. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసి దీనికి ఎక్స్ట్రా డబ్బులు అయితే కట్టి కొత్తదైనా సరే సెకండ్ హ్యాండ్లో అయినా సరే నేను 16 Pro Max కానీ 17 Pro Max కానీ తీసుకుందాం అనుకుంటున్నా. ఆ రెండిట్లో ఏదైతే బాగుంటుంది 16 సిరీస్ మేళ 17 సిరీస్ మేళ ఆ రెండిట్లో కంపేర్ చేసి మీరు చేసే కామెంట్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను అనమాట. ఐఫోన్ 17 Pro Max అయితే కొందామని వెళ్ళా, చెప్పే రివ్యూని బట్టి ఏ సిరీస్ బాగుందో ఆ సిరీస్ కొందామని చెప్పేసి వచ్చేసా. కామెంట్ చేయడం మర్చిపోకండి. సో వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.